ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम पे आप सभी को जय मसीह की। Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన వాక్య ధ్యాన నిమిత్తము మార్కు సువార్త 14వ అధ్యాయము. वचन को मनन करने के लिए मरकुस राशि सुसमाचार उसका 14 अध्याय। For our meditation, turn to Mark's Gospel, chapter 14. మార్కు సువార్త 14:12 నుంచి 16 వరకు. और 12 से लेके 16 वचन तक हम मनन करेंगे। We'll read from 12 to 16. పులిని రొట్టెల పండుగలో మొదటి The దినమున first day of the వారు unleavened పస్కా bread, పశువును when they వధించినప్పుడు killed the ఆయన Passover శిష్యులు lamb, his నీవు disciples పస్కాను said to him, పూజించుటకు మేము ఎక్కడికి "Where వెళ్ళి do you సిద్ధపరచాలని want us to go కోరుచున్నామని and ఆయన prepare అడగగా and you may ఆయన eat the మీరు Passover?" పట్టణంలోనికి And he said వెళ్ళుడి, unto అక్కడ నీళ్ళకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. and said to వాని them, వెంట "Go పోయి into వాడు the ఎక్కడ city, and a ప్రవేశించును man ఆ ఇంటి యజమాని చూసి carrying నేను నా శిష్యులతో కూడా a పస్కాను pitcher of పూజించుటకు water నా follow him. విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. Say unto him, సామగ్రితో Master of సిద్ధపరిచిన house, గొప్ప మేడగది the teacher మీ- says, మీకు "Where చూపించును. is the guest room అక్కడ in మన which కొరకు I may సిద్ధపరచని చెప్పి eat the Passover తన with శిష్యుల్లో my ఇద్దరిని disciples?" పంపెను. Then the శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను So the సిద్ధపరిచిరి. disciples went out and came into the city and found just as he had said to them, they prepared the Passover. ఈ చదివిన భాగంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మళ్ళా చదువుకుందాం. 13వ వచనంలో ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ళకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. और हमने जो वचन पे पढ़ा है इसमें से प्रमुख की बातों का हम मनन करेंगे। उसमें से 13 वचन में लिखा है, उस नगर में जाओ, उसमें एक मनुष्य जल का घड़ा उठाया हुआ तुम्हें मिलेगा। We will read once again the important portions of this scripture what we have read from verse 13. And he sent out two disciples and said to them, "Go into the city, and a man will meet you carrying a pitcher of water. Follow him. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమాని చూసి నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించడానికి నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. उसके पीछे हो लेना और वहीं जिस घर में जाए उस घर के स्वामी से कहना, गुरु कहाँ है कि मेरी पहुंचाला जिसमें मैं अपने चेलों के साथ फशा खाऊं। Verse 14. Wherever he goes in, say to him, Master of the house, the teacher says, where is the guest room in which I may eat the Passover with my disciples? 15వ వచనంలో అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. और 15 वचन में वह तुझे एक सजी सजाई और तैयार की हुई बड़ी अखमेरी दिखा देगा, वहाँ हमारे लिए तैयारी करो। Verse 15. Then he will show you a large upper room furnished and prepared. There make ready for us. అక్కడ మన కొరకు సిద్ధపరచడని చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపెను. वहाँ पे तैयार करो करके कह के चेलों को उसके पास भेजा। There make ready for us. And so he sent his disciples out. ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। Let us pray. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ ప్రశస్తమైన పాదశంలో సాగిలి పడుతుంటున్నాం. నీ వాక్య ధ్యాన నిమిత్తం మరోసారి చేరి ఉంటున్నాం దేవా. నేను ప్రభా మీరు మాతో మాట్లాడము. నేను ప్రభా పరలోకము నుండి మీ మెల్లని స్వరము మేము తండ్రి సూటిగా వినగలటకు సహాయం చేయము. నీ వాక్యములో దాగి ఉన్నటువంటి సత్యములను, మన్నాను, జుంటు తేనె దారులను, జీవజలములను మాకు త్రాగనిమ్ము, సహాయం చేయము. ఈ వాక్యము తండ్రి విరిచి మాకు ప్రభా విరిచి పంచిపెట్టము. తద్వారా మేమందరం తృప్తి పొందగలటకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ అభిషేకమును కోరుతున్నాం. సిలువ రక్త ప్రోక్షణ మమ్మల్ని ఉంచండి. వినివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలతో మాట్లాడండి. వారికి కావలసిన పరిపూర్ణమైన దీవెన మీ ద్వారా కలిగినట్లు సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పులిని రొట్టెల పండుగ మొదటి దినాన పస్కా పశువును వధించినప్పుడు శిష్యులు నీకు పస్కా భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచాలని ప్రభుని అడిగారు. यहाँ पे देखेंगे प्रभु यीशु मसीह को, वहाँ पे फसा का पहला दिन जब भोजन करते समय तब उसने उस चेलों से पूछा कि हम भोजन करने के लिए हम कहाँ करें करके पूछते हैं। Now on the first day of the unleavened bread, when they killed the Passover lamb, his disciples said unto him, where do you want us to go and prepare that you may eat of the Passover? ప్రభు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడలేదు. కానీ
ఆయన అనంత జ్ఞానిని రుజువుపరుస్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉంటున్నాడు, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. और परमेश्वर ने कभी उस नगर में नहीं गया, लेकिन वहाँ परमेश्वर जो है अनंत ज्ञानी है करके, ज्ञानी है, इसलिए वो कहता है उस नगर पे जाओ. We see the Lord has not mentioned about this thing to anyone, or he has spoken to anyone, but our Lord is a God who is all wisdom God. So he said to them that to go out into the city. అక్కడ నీళ్ళకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. और कहता है एक मनुष्य वहाँ पे जल का घड़ा उठाया हुआ तुम्हें मिलेगा. He said unto them that you will find a man carrying the pitcher. నీళ్ళకుండ మోయిచున్న ఒక మనుషుడు ఎదురుపడతాడని ప్రభు చెప్తా ఉంటున్నాడు. वहाँ पे परमेश्वर कहता है कि एक मनुष्य वहाँ पे मिलेगा जो घड़ा उठाया हुआ तुम्हें मिलेगा. You will meet a man who will be carrying the pitcher of water. ఆయన పట్టణంలో తిరుగుతూ ఉంటున్నాడు. और वो उस नगर में वो चल रहा है. He was commuting in that city, ఆయన నీళ్ళకుండ మోస్తా ఉంటున్నాడు. और वो घड़ा को उठाते हुए चल रहा है. and he was carrying the pitcher. ఆయన కనుక మనం ఫాలో అయిపోతే, अगर हम उसके पीछे हो लेंगे तो, But if we follow him, ఒక గొప్ప ఇంటికి తీసుకెళ్తాడు ఆయన. और वो एक महान घर में आप ले जाएगा. he will take you to a large upper room. ఒక ఇంటికి తీసుకెళ్తాడు ఆయన. और वो एक पहुनशाला में लेके जाएगा. He will take you to one room, one home, ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉంటాడు. और वहाँ पे एक गुरु रहेगा. and there is a master of that home. ఆ యజమాని వెళ్ళి అడిగినప్పుడు, और जब हम स्वामी से जा पूछेंगे तो, And when you ask the master of that house, ఏమని అడగాలి? और हमें क्या कहना है वहाँ पे, what he has to ask them, విడిది గది ఎక్కడ? और वहाँ पे पूछना है कि वहाँ पे एक अलगाव सा जो कमरा कहाँ पे है. he has to ask him about the guest room. విడిది గది ఎక్కడ అని అంటే ఆయన మేడగది, పెద్ద మేడగదిని చూపిస్తా అంట. हाँ, अलगाव का जो कमरा कौन सा है, तो छत के ऊपर एक वहाँ पे एक मकान को दिखाता है. So when they ask him about the guest room, he will take them to the upper room, a large room. ఒక పట్టణంలో నీళ్ళకుండ మోయిచున్న వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకోవాలి. अभी हमें एक बात को स्मरण रखना है कि एक नगर में एक मनुष्य है जो जल को घड़ा उठाए हुए चल रहा है. We have to remember this man who is carrying a pitcher of water in the city. ఆయన నీళ్ళకుండ మోస్తున్నా అంటే ఆయన నీళ్లు ఉన్నాయి ఆయన దగ్గర. हाँ, वो जो व्यक्ति है जल का घड़ा उठाए हुए चल रहा है, इसका मतलब यह है कि उसके घड़े में पानी है. Now he is carrying a pitcher filled with water. నాలాంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎండలో వెళ్ళి నాకు దాహం అవుతుందని దాహం అడిగితే ఆయన పోస్తాడేమో. हाँ, मेरे जैसा एक व्यक्ति उसके पास जाके पूछेगा मुझे प्यास लग रहा है, मुझे थोड़ा जल दो करके बोलूँगा तो वो मुझे वो जल देगा. Supposingly, if a man like me who is thirsty might go and ask him for water, he might help him. ఎందుకంటే ఆయన నీళ్ళకుండతో ఉన్నాడు. क्योंकि वो जल का घड़ा पकड़ा हुआ है. Why? Because he is carrying a pitcher of water. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులు ఆయన ఫాలో అవుతూ పోతూ ఉంటే ఆయన ఒక గదిని చూపిస్తూ ఉంటున్నాడు. हाँ, ना केवल ही नहीं, चेले उसके पीछे जब हो रहे थे वे एक जाके एक पहनशुला में उसको दिखा रहे हैं. And when the disciples saw him, they followed him, and he took him to this large house. ఈ లేఖన భాగంలో అనేకమైనటువంటి గూఢమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి. और इस अध्याय में जब हम मनन करेंगे बहुत ही बहुमूल्य अर्थ इसमें छुपी हुई है. And in this portion, we see many great mysteries are hidden in this. ఆ నీళ్ళకుండ మోస్తున్న వ్యక్తి దాసుడు అనుకోవాలో, దాసుని రూపంలో ఉన్నవాడు అనుకోవాలో, లేదంటే ఆ గృహానికి ఆ తండ్రికి ఒక కుమారుడు అనుకోవాలో, మరి ఆయనైతే నీళ్ళకుండ మోస్తూ కార్యం చేస్తూ ఉంటున్నాడు. और हम ये जो एक मनुष्य जो है जल का घड़ा उठाते हुआ जो व्यक्ति है, क्या हम उसको स्वामी कह सकते हैं, गुरु कह सकते हैं, या फिर नहीं तो उस घर का मकान का पिता का पुत्र भी हम कह सकते हैं. This man who is carrying the pitcher, he might be a servant, or we can also assume that he is a son of this house of the master. వివాహానికి సిద్ధపడే వధువు వచ్చినప్పుడు విడిది గదిని ఇస్తారు. हाँ, जब विवाह के लिए जब आते हैं तब जो तैयारी किया जाता है उनके लिए एक अलगावट सा एक भवन दिया जाता है. In marriage ceremony, when the groom comes, they will give him
a guest room. ఆ విడిది గది పెళ్లి కుమార్తె ఉంటుంది అక్కడ. और जो सजी हुई जो मकान है वहाँ पे दुल्हन ही सिर्फ वहाँ पे रहती है। And in this guest room, the bridegroom will be there. నా విడిది గది ఎక్కడ అని ప్రభు అడుగుతూ ఉంటున్నాడు. और वहाँ पे प्रभु यीशु मसीह कहता है वो अलगावट का जो मकान है कहाँ है करके उससे पूछता है। Now he is asking, where is the guest room? నీ విడిది గదిలో ఎవరుంటారు ప్రభు? और आपके जो अलगावट का जो घर है उसमें कौन रहेगा प्रभु जी? Oh Lord, who will be in thy guest house? ఆ విడిది గదిలో పెండ్లి కుమార్తె ఉంటుంది, అంటే సంఘం ఉంటుంది. हाँ, जो अलगावट का जो मकान है वहाँ पे दुल्हन रहती है। दुल्हन का मतलब ये है कि कलीसिया उसके अंदर पे रहती है। So in that guest house, the bride will be there inside that guest house. అక్కడ సిద్ధపరచండి. वहाँ पे उसको तैयार करो। There you prepare. ఏమి సిద్ధపరచాలి? वहाँ पे किन चीजों को तैयार करना है? What you have to prepare? గొర్రె పిల్ల వివాహ విందు సిద్ధపరచండి. हाँ, वहाँ पे एक मेमने बकरा का उसका वहाँ पे बलिदान को उसको तैयार करना है। There you मेमना। prepare the marriage supper of the lamb. ఇది పరలోక రాజ్యంలో ఒకనొక దినము సిద్ధపరచబడుతున్నట్టు ఈ గొర్రె పిల్ల వివాహ విందుకు సాదృశ్యంగా కనపడతా ఉంది. और ये हमें स्वर्ग में तैयार किया हुआ जो अखमीरी में जो मेज के बारे में ये हमें बता रहा है। We see this represents the marriage supper which is going to be celebrated in the heavenly kingdom one day. ఆ పట్టణంలోకి వెళ్తే నీలకుండ మోసిన ఒక వ్యక్తి కనపడతాడు. और उस नगर में जब जा रहे हैं तो एक जो व्यक्ति है घड़ा उठाए हुए चलता है। And when they enter into that city, they find a man carrying a pitcher of water. పరలోక రాజ్యంలో ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటున్నాడు. और स्वर्ग में हम देखेंगे एक जो व्यक्ति है और नया यरूशलेम की ओर बढ़ता हुआ हमको चलता हुआ दिखेगा। And in the kingdom of God, we see towards the kingdom of God a man walking towards the new Jerusalem. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. वो एक श्वेत घोड़े के ऊपर बैठा हुआ आपको दिखेगा। We find him sitting on a white horse. నమ్మకమైన వాడు సత్యవంతుడనే పేరు కలిగి ఉంటున్నాడు. और एक भरोसा और ईमानदार सत्य नाम का उसका ऊपर स्थायी हुई व्यक्ति है। He is all faithful and powerful is his name. ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. और उसको एक प्रत्येक और एक खास नाम है। He has a very peculiar name, a separate name for himself. ప్రకటన గ్రంథము 19:13. और प्रकाशित वाक्य 13 अध्याय 19:13. 19 का 13 वचन। Revelation chapter 19 verse 13. మనమందరం కలిపి చదువుదాం. हम सब मिलकर पढ़ेंगे। Let us all read together, please. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయనకు ధరించుకొని ఉండెను, उसका नाम మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే నామం కలిగి ఉంటున్నాడు. और हम देखेंगे परमेश्वर का नाम का जो वचन उसके ऊपर छिड़काया गया। His name is called the word of God. దేవుని వాక్యం అనే నామం కలిగి ఉంటున్నాడు. और परमेश्वर यीशु मसीह का जो नाम का वचन है तेरा का लास्ट में है. उसका नाम परमेश्वर का नाम ही वचन है। దేవుని వాక్యం అనేది ఆయన పేరు. और परमेश्वर का उसका जो नाम है परमेश्वर का वचन है। His name is called the word of God. ఆయన వాక్యము ఆయన పేరులోనే కలిగి ఉంటున్నాడు. और उसका जो नाम है उसके वचन में ही है। And his word is inscripted in his own word. అందుకే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను. और इसलिए यूहन्ना रचित सुसमाचार उसका पहला अध्याय पहला वचन में इस तरह से लिखता है, आदि में वचन था। That is why in John's Gospel chapter 1 and verse 1, in the beginning was the word. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. और वचन परमेश्वर के साथ था। And the word was with God. అంటే ఆ పట్టణంలో ఉండెను. और उस नगर में था। That means it was in that city. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. और वो वचन ही शरीर धारण करते हुए हमारे बीच में वो निवास करता है। And that word has put on the form of flesh and was abiding with us. ఆయన ఎవరైతే కృపాసత్య సంపూర్ణంగా శరీరధారికి భూమి మీద తిరుగుతున్నాడో ఆయన వాక్యమును ధరించుకొని ఉంటున్నాడు. वो इस संसार में जो चल रहा है वो शरीर धारी रूप धारण करके इस संसार में वो चल फिर रहा है। The Lord who is truth and who is the everlasting God, he himself is put on the form of the word and abiding with us in this city. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని నీటితో పోల్చబడతా ఉంది. और बाइबल के अध्याय में जब देखेंगे वचन को जल के रूप में धारण किया गया है। In the word of God we see that the word is called
is also, the water is called the word of God. పరిశుద్ధాత్మతో పోల్చబడతా ఉంది. और पवित्र आत्मा के रूप में उसको कहा जाता है। And also it is this Holy Spirit of God. అనేక విధాలుగా అద్దము, రెండంచులు గల ఖడ్గము, జుంటు తేనె దారులు, మన్నా, ఈ విధంగా వాక్యాన్ని పోల్స్తూ ఉంటారు. और एक आईना और मधु से बढ़कर इस तरह से कई तरह के चीजों से उसको तोला जाता है। And word of God is compared as mirror, as honey, and many other things. వాక్యము నీటితో పోల్చబడతా ఉంది. और जो वचन है और जल के रूप में उसको बताया गया। And the word of God is also compared as the water. మీరు ఆ పట్టణంలో ప్రవేశించగానే నీటి కుండతో ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. जब उस नगर में आप प्रवेश करोगे, एक घड़ा हुआ लिया एक मनुष्य आपको चलता हुआ आपको दिखेगा। And when you enter into that city, you will find a man carrying a pitcher of water. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సుకారం అనే గ్రామానికి వెళ్ళాడు. और प्रभु यीशु मसीह इस संसार में जब व्यतीत करते समय सुकार नामक एक नगर में गया। And Lord Jesus Christ, when he was in this world, he entered into a city called సుకారం. Sukaram. అక్కడ సమరయ స్త్రీ అనే ఒక ఆమె 12 గంటలప్పుడు బావి దగ్గరికి వచ్చింది. और एक सामरी स्त्री है उस कुएं के पास में दोपहर के समय पे 12 बजे के समय पे वहाँ पे आती है। And we see there is a woman coming to the well at noon time, at 12 o'clock. యోహాను సువార్త 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు వీటన్నిటిని మనం చూడగలుగుతాం. और ये इस विषय को हम यूहन्ना रचित सुसमाचार उसका 4 अध्याय के 4 वचन 5 में हम देख सकते हैं। In John's Gospel, chapter 4, and reading from verse 4 onwards, we can see that. ఆమె నీళ్ళ కుండతో వచ్చింది. और वो स्त्री है घड़ा लिए हुए जल पकड़ते हुए आती है। And we see this woman coming to the well with a pitcher. ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన దగ్గర బాహ్యంగా కనపడే ఎలాంటి నీటి కుండ లేదు. और प्रभु यीशु मसीह के पास देखते हैं उसके पास कोई घड़ा प्रभु यीशु मसीह के पास नहीं था। And we see the Lord Jesus Christ has no pitcher in his hand. ఆమెతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ప్రభు చెప్తా ఉన్నాడు 4:13లో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. और प्रभु यीशु मसीह उससे बातें करते समय उसके बाद उससे कहा कि जो कोई इस या जल को पिएगा वह फिर प्यासा ना होगा। In verse 13, the Lord Jesus Christ, after some time, he answered and said to her, whosoever drinks of this water will thirst again. ఏ నిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొండు. और मैं जो जल दूंगा उसको पिएंगे तो आप कभी प्यासा ना होंगे। But the water I give you, if you drink it, you will never be thirst again. ఆ స్త్రీ అయితే ప్రతిసారి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుంది, తాగుతూ ఉంది. కానీ ప్రభు చెప్పినట్లుగా ఆ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటా ఉంటున్నాడు. हाँ, वो स्त्री तो वहाँ पे कुएं पे जाके रोज जल ला के पीती है लेकिन वो प्यासी रहती है। लेकिन प्रभु यीशु मसीह कहता है कि जो जल मैं देता हूँ उसमें पिएंगे तो फिर कभी प्यासा ना होगे। This woman was carrying the water daily, time and time again, but she was still thirsty. But the Lord Jesus Christ is telling her that if you drink the water which I give you, you will thirst no more. ఆమె ఆశ్చర్యంగా ప్రభు వైపు చూస్తూ ఉంది. ఆయన దగ్గర కుండ ఉందా, ఏముంది, ఎలా ఇస్తాడు నీళ్లు? నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు కదయ్యా, నీకు ఆ జీవజలం ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతా ఉంది. और वो स्त्री आश्चर्य रूप से प्रभु की ओर देखते हुए कहती है, आपके पास तो कोई घड़ा नहीं है, कुछ नहीं है, आप कहाँ से दोगे करके आश्चर्य रूप से उसकी ओर ताक रही है। And this woman was amazed, she was perplexed, and she said, Master, you don't have anything to draw out water. How can you give me this water? ఆ పరిశుద్ధ పట్టణము, ఆ నూతన యెరూషలేములో ఉండేవాడు, ఆ సత్యవంతుడు, నీతిమంతుడని పేరు కలిగిన వాడు, వాక్యమని పేరు కలిగిన వాడు ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. और ये परमेश्वर पिता है जो सत्य परमेश्वर है, सर्वशक्तिमान जो परमेश्वर है, जो स्वर्ग में विराजमान परमेश्वर है, वो स्वर्ग को छोड़कर इस धरती पे वो आया। The Lord who is abiding in the heavens above, the Lord who is righteous, who is the Lord who is truth, he came down to this world and abide with us and in the flesh. ఆమెకు ఆ జీవజలము త్రాగనిచ్చి ఉంటున్నాడు. और वो स्त्री को जीवन का जल देता है। And he gave that woman the living waters. ఆమె పాపము ఆమెకు చూపించి ఉంటున్నాడు. और वो स्त्री को उसकी पाप को उसने दिखाता है। He showed her sins to herself. ఆమె ఆశ్చర్యపోయింది. और वो स्त्री आश्चर्य हो गई। And this woman was perplexed. అయ్యా మెస్సయ్య వస్తాడని మేము విన్నామయ్యా అని అంటుంది. और वो कहती है, हे पिता, हम तो सोच रहे थे कि मसीहा आएगा करके। Sir, we heard that Messiah will come one day.
26వ వచనంలో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాడు. और 26 वचन में कहता है, जो मैं बात कर रहा हूँ, जो मैं बोल रहा हूँ, वह मैं ही हूँ। In verse 26, we see, I who speak to you am he. ఆ స్త్రీ ప్రభు ఇచ్చినటువంటి జీవజలముల యొక్క ఓటను తాగి ఉంటున్నది. और वो जो स्त्री है, प्रभु यीशु मसीह ने जीवन का जो जल का सूता दिया, उसमें से जो पीती है। Now, this woman was, she drank from the springing water of life, Lord, which the Lord has given to her. ఎప్పుడైతే తన రహస్య జీవితము తన జీవితంలో దాగి ఉన్నటువంటి పాపము దేవుడు బహిర్గతం చేసి ఉంటున్నాడో, అమ్మా అని ఆమెను పిలిచి ఉంటున్నాడో, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, వానిలోంచి జీవజలపు ఊటలు బయలుదేరతాయని చెప్పి ఉంటున్నాడో ఆమె గ్రహించి ఉంటుంది. और उसने उसके स्त्री के जीवन में, जो उसके जीवन में जो अंधकार था, जो चीज़ था, जो उसका जो हानि, जो कमी घटी था, उसको जो प्रभु यीशु मसीह ने जो दिखाया, तो उसमें हे स्त्री, हे पुत्री करके उसको कहता है। उसको कहने के बाद उसकी ओर देखते हुए उसको मान लेती है। And the Lord Jesus Christ, he addressed her, woman, and he showed her her condition, her living status, how she was in the darkness, abiding there. Then she could realize all that in her life. యాకోబు బావిలో నీళ్లు తాగటం వల్ల ఆమెకు దాహం తీరలేదేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు పాప క్షమాపణ తీర్చుట ద్వారా, తనకు మెస్సయ్యగా ప్రత్యక్షమై తాను ఇచ్చినటువంటి జీవజలములు ఇచ్చట ద్వారా తన దాహం తీరింది. याकूब के जल के सोते से उसने पीने के कारण उसका प्यास नहीं बुझा, लेकिन प्रभु यीशु मसीह का जो जल पीने के कारण उसको कभी प्यास नहीं लगा, क्योंकि उसको प्रभु यीशु मसीह को मसीह करके उसको उसके जीवन में प्रवेश किया हुआ है। She was drinking from the well of Jacob, but her thirst was never quenched. But the Lord Jesus Christ, when he had given her the living waters, she was thirsting no more. Her thirst was quenched. నీ వాక్యము నీరయుండెన్, నా దాహం తీర్చుచుండెన్. నీ వాక్యము నీరయుండెన్, నా దాహం తీర్చుచుండెన్. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ఆమె ఎప్పుడైతే ప్రభు ఇచ్చినటువంటి ఆ నోట్లో నుంచి వచ్చే జీవజలముల ఊట, ఆ వాక్యమైన దేవుడు పలుకుతున్న మాటలు ఆమె ఎందో ఆమె జీవితంలో మార్పు కలిగింది. తన రహస్య జీవితాన్ని ప్రజలందరికీ చెప్పడం ప్రారంభించింది. తను ఏమి దాచుకోకుండా నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ రండి చూడండి, నేను చేసినవన్నీ అన్నీ చెప్తూ ఉన్నాడు, రండి చూడండి అని ఆ ఊరినంతా ఆయన దగ్గర తీసుకొని వచ్చింది. और जब प्रभु यीशु मसीह के जीवन का सोता का जो जल पीने के बाद, उसके जीवन में जो कार्य होने के बाद, वो जाति नगर में जाने के बाद सब लोगों को वो कहती है, मेरे जीवन में इस अंधकार को प्रभु यीशु मसीह ने निकाल दिया, आओ हम दिखाऊंगी करके उस सारे लोगों को उसके प्रभु यीशु मसीह के पास को ले आती है। The Lord who is the living fountain, the Lord who is the Word himself, when he met her, she went to the city, she proclaimed, come see the one who showed me all these things, and she brought the whole city to the Lord. పాప జీవితంలో నుంచి, పాప అంధకారంలో ఉన్న వారికి ఆ నిత్య జీవపు దాహాన్ని తీర్చిన ఆ ప్రభు ఏ రీతిగా తన దాహం తీర్చాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. और यहाँ पे हम देखेंगे किस तरह से प्रभु यीशु मसीह उस पापिनी स्त्री के जीवन से, जो अंधकार से परमेश्वर ने किस तरह से उसको बाहर निकाला, उसको हम यहाँ पे देख पाते हैं। The Lord who is quenching the thirst of the whole world, how he has also quenched the thirst of this woman, we would see. రెండో అనుభవం యోహాను సువార్త 7:37. और दूसरा अनुभव देखेंगे यूहन्ना उसका 7 अध्याय उसका 36 7:37. और 7 अध्याय उसका 37 वचन। John's Gospel, chapter 7, verse 37.
మనందరం కలిపి చదువుకుందాం. हम सब मिलकर पढ़ेंगे। ఆ పండుగలో మహాదినమైన On that అంత్య last దినమున day, యేసు a నిలిచి great ఎవడైనా day of the దప్పికొనే feast, ఎడ్ల నా Jesus యొద్దకు వచ్చి stood and cried out, దప్పి saying, తీర్చుకొనవలెను. If anyone thirsts, let him come to me and drink. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనంలో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారినని బిగ్గరగా చెప్పెను. जो मुझ पर विश्वास करेगा, जैसे पवित्र शास्त्र में आया है, उसके हृदय में से जीवन की जल की नदियाँ बह निकलेगी। He who believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు ప్రభు మరోసారి చెప్తా ఉన్నాడు, ఎవడైనా దప్పికొనే ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలెను. और प्रभु यीशु मसीह उस समय पे वहाँ पे खड़े होकर इस तरह से कहता है, यदि कोई प्यासा है तो मेरे पास आइए और वो पीजिए। On that last day, the great day of the feast, Jesus stood and cried out, If anyone thirsts, let him come to me and drink. ఆ చివరి దినాన ఆ దినాల్లో వారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆచారం ప్రకారము సీలోము అనే కోనేటిలోంచి వాటర్ని తీసుకొని వచ్చి ఆ ప్రజలంతా తాగి తమ పితరుల దేవుడైన దేవుడు వారి పక్షముగా ఎడారిలో వారికి నీళ్ళని ఏ విధంగా ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుంటూ గనపరిచేవాళ్ళు. और उस अंतिम दिनों में वो उस तरह से कहते थे, उस कुएं से वो पानी ले आके इकट्ठा करके సీలోము అనే కోనేటి నుంచి सीलोम करके एक वहाँ से नदी से पानी इकट्ठा करके वे हमारे जो पिता परमेश्वर दिया करके उसको इकट्ठा करके वे आराधना करते थे वहाँ In that last day, that great day, according to the ritual, they used to go into that river of Siloam, and they bring the water and drink and give to others also, showing about their forefathers. అదే చివరి దినాన ఆ మహాదినాన ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తా ఉంటున్నాడు, దప్పికొన్న వారు నా యొద్దకు రండి అని పిలుస్తా ఉంటున్నాడు. और उसी अंतिम दिन में प्रभु यीशु मसीह भी उन लोगों को पुकार कर कहता है, जो प्यासा है मेरे पास आइए करके मैं उसको मैं पिलाऊंगा करके इस तरह से प्रभु यीशु मसीह बुलाता है। In that last day, the Lord Jesus Christ is also inviting them to come unto him, that I will give you the drink to drink. సీలోము అనగా పంపబడినవాడని అర్థము. और सीलोम का अर्थ यह है कि जो भेजा हुआ व्यक्ति। Shiloh means the one who is sent. ఆ పంపబడినవాడు అక్కడ నిలబడి పిలుస్తా ఉంటున్నాడు, దప్పికొన్న వాళ్ళు నా యొద్దకు రండి. और जो भेजा हुआ जो व्यक्ति है इस तरह से कहता है, जो प्यासा है मेरे पास आइए करके कहता है। The one who is sent is speaking to them and saying that come unto me and drink. నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు వాని కడుపులోండి జీవజల నదులు పారినట్లు వస్తాయి. और जो मैं जो जल दूंगा उसके भीतर से जीवन का जल बहता हुआ दिखेगा। The water which I give, if you drink, out of your hearts will flow the rivers of living water. నీకు ఇలాంటి అనుభవాలు ఉంటున్నాయా? क्या आपको इस तरह का अनुभव है? Do you have such experience in your life? జీవ జల నదులు పారే అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? आपके जीवन में क्या जीवन का जल बहता हुआ सोता इस तरह से अनुभव है क्या? Do you have the experience of the living water flowing out of your heart? తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను విరివిగా ఆయన దయచేయను. और जो लोग उसको मांगते हैं उसको पवित्र आत्मा उसको वो धारण करता है। And those who seek him and ask him, the Lord is going to give them the Holy Spirit abundantly, fully. ఆచారాల వల్ల ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం వల్ల పరిశుద్ధాత్మ రాదు. और रीति रिवाज के द्वारा से पवित्र आत्मा नहीं आता। By participating in the rituals and religious acts, you will not be filled with the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రిని అడగాలి, తండ్రి నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమన్నప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు దయచేస్తాడు. అది మన జీవితంలో మన కడుపులో జీవజల నదులు ప్రవహింపజేసేదిగా చేస్తుంది. केवल प्रभु यीशु मसीह के पास आना है और प्रभु यीशु मसीह से जब हम मांगते हैं तो हमारे जीवन में वो कार्य करता है। कार्य करने के द्वारा हमारे जीवन से, हमारे भीतरी से वो पवित्र जीवन का सोता हमारे जीवन से बहता हुआ निकलता है। We have to come to the Lord Jesus Christ, and the Lord Jesus Christ ask of his Father to fill us with his Holy Spirit, and then out of our hearts will flow the living water. అనేక మంది జీవితాల్లో ఆత్మీయ దాహం తీర్చబట్టలేదు. और कई सारे लोग के जीवन में आत्मिक जो प्यास है नहीं बुझ रहा है। In many, in their lives, there is the spiritual thirst of them is not quenched. వారు ఆచారంగా సీలోమని కోనేటిలో నీళ్లు తాగడానికి అలవాటు పడిన వాళ్ళు. और वे साधारण रीति से सीलोम के जो नदी से वो जल को पी रहे हैं। In an ordinary way, normal way, they are
accustomed to drink of that the river that in that Siloam from అని that Shiloh. పంపబడినవాడు అని అర్థము. ఆ పంపబడినవాడే చెప్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేనిచ్చు నీళ్లు త్రాగండి, దప్పికొనేవారు నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. वो जो भेजा हुआ जो व्यक्ति इस तरह से कहता है कि जो प्यासा है मेरे पास आइयो, मेरे सोते से पियो करके क्या कहता है. The Lord is telling them, the one who is sent is calling them to come to Him and to get quenched of their thirst. ప్రభు యేసుక్రీస్తు ఆ నీటిని ఆ పట్టణంలో ఉండేవాడు, ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు, వాక్యం అనే పేరు కలిగిన వాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నీటి ద్వారా ఏ విధంగా ఆమె దాహం తీర్చుంటున్నాడో, ఆయన పరిశుద్ధాత్మ అనే ఆ నీటి ద్వారా ఏ విధంగా హృదయాల్లో జీవజల నదులు ప్రవహింపజేయడానికి పిలుస్తూ ఉంటున్నాడో మనం చూస్తుంటున్నాం. और प्रभु यीशु मसीह जो सर्वशक्तिमान परमेश्वर जो किस तरह से विराजमान था, वो किस तरह से इस धरती में आया, पवित्र सोते के जल किस तरह से उसको वहाँ पे प्रकट किया, उसको हम यहाँ पे देखते हैं. The Lord Jesus Christ, who is the form of the image of the Lord, express image of the Lord, who came down as a word into this world, how He is calling her and giving her this satisfying waters we see here. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్లు, ఆయన మోస్తున్నటువంటి నీళ్లు ఆయన పాదాలు కడగడానికి వాడుతూ ఉంటున్నాడు. और ना केवल यूं ही नहीं, और उसके पास जो जल है और उसके पाँव को धोने के लिए उसको उपयोग में ला रहा है. Not only that, He is giving that water, the water which He has given, He is enabling them to wash His feet. ఆయన శిష్యులు పాదాలు కడడానికి ఆ నీళ్ళను వాడుతూ ఉంటున్నాడు. और वो अपने चेलों को पाँवों को धोने के लिए वो इस्तेमाल कर रहा है. And also He is using that water to wash the feet of His disciples. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు తన టవల్ కట్టుకొని నడుముకి శిష్యుల పాదాల దగ్గర కూర్చొని వారి పాదాలు కడగడానికి సిద్ధపడతా ఉన్నాడు. और एक समय पे प्रभु यीशु मसीह एक टवल बांधकर अपने चेलों के पाँवों को धोने के लिए वो तैयारी वहाँ कर रहा है. The Lord Jesus Christ fastened his loins and started washing the feet of His disciples in once. యోహాను సువార్త 13:8. यूहन्ना उसका 13 अध्याय उसका 8 वचन. John's Gospel chapter 13 verse 8. ఒక శిష్యుడు అభ్యంతరం చెప్తా ఉంటే ప్రభు చెప్తూ ఉంటున్నాడు, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. और यहाँ पे चेला इस तरह से कहते समय, अगर मैं तेरे पाँव को ना धोऊं तो मेरे साथ तेरा चेला ना होगा. One disciple, Peter, was hindering the Lord Jesus Christ to wash his feet, objecting the Lord Jesus Christ. Then he says unto him, if I do not wash you, you have no part with me. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, నన్ను తల నుంచి మొత్తం నా శరీరంలో భాగాలని కడగమని అడుగుతూ ఉంటున్నాడు. तब वो चेला इस तरह से कहता है कि मेरे को सिर से लेकर पाँव तक पूरा धो दे करके इस तरह से कहता है. Then the disciple is saying the Lord that he may wash him from his hands to his head. ప్రభు చెప్పాడు క్లియర్గా, గడిగడికి పాదాలు కాలు కింద పెట్టినప్పుడల్లా మనము పాదాలు మలినం అవుతుంటున్నాయి, వాటిని కడుక్కుంటే చాలు. మన జీవిత యాత్రలో మనం సాగిపోతుంటున్నప్పుడు తరచుగా ఎక్కడైతే మన జీవితంలోకి పాపం అనేది మలినం అనేది వస్తుందో వాటిని కడుక్కుంటే చాలు. వాక్యం అనే నీటితో వాటిని కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడిన అనుభవంతో మనం జీవించాలని ఆ వాక్యం యొక్క సారాంశము. और यहाँ पे ये अर्थ है कि हमारे जो पाँव हैं तो बारंबार हम हर जगह पे हम पैर रखने के कारण, पाँव रखने के कारण वो तो मलिन हो जाता है, लेकिन जो हमारा हृदय है पाप करने के कारण वचन के द्वारा जब हम बारंबार जब वो वचन को हमारे जीवन में वो कार्य रूपी में जब लेते हैं, वो हमें शुद्ध करता है. This word it means that we should, as we walk in this world, we are made dirty, and also as we walk in this world we are made sinful. Therefore we have to wash ourselves with the word and we have to get cleansed. వాక్యమే అన్న దేవుడు నీళ్ళ కుండ వలె ఈ భూమి మీద ఆయన నీరు పంచుతూ ఉంటున్నాడు. సమరయ స్త్రీకి నేనిచ్చు నీళ్లు త్రాగమని చెప్తూ ఉంటున్నాడు. जो वचन है, जो परमेश्वर है, इस तरह से जो कहता है कि जो जल का सोता देता हूँ उसको पियो करके सामरी स्त्री से इस तरह से कहता है. The Lord who is called the Word, He is carrying His pitcher of water
and washing and is also meeting this woman, ఆ of మహాది Samaritan woman, ఆ to wash herself. మహాదినమైనటువంటి ఆఖరి దినాన ఆ పండుగలో ప్రభు పిలుస్తూ కేక వేస్తూ ఉంటున్నాడు, బిగ్గరగా చెప్తూ ఉంటున్నాడు. ఆచారాలు కాదు, అలవాట్లు కాదు, పద్ధతులు కాదు, పంపబడినవాడు చెప్తూ ఉంటున్నాడు, నా యొద్దకు రండి, మీ కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి, ఆ దాహం తీర్చబడే విధంగా నా దగ్గర నుంచి తాగండి అని చెప్తూ ఉంటున్నాడు. वो पर्व के अंतिम दिन में प्रभु यीशु मसीह इस तरह से कहता है कि जो भेजा हुआ जो परमेश्वर यीशु मसीह इस तरह से कहता है कि मैं जो जल का सोता मेरे पास है, आओ मेरे पास आके पियो करके प्रभु यीशु मसीह उनको पुकार रहा है. And that last day of the great supper, that great day, the Lord is calling them that not the rituals, not the habitual things will cleanse you or satisfy you, but I am carrying the living waters with me. Come and drink of it, and out of your hearts will flow the living water. మనం పరిశుద్ధులమే, మనం పరిశుద్ధులం కాదని చెప్పడానికి లేదు, కానీ సున్నితంగా కలుగుతున్నటువంటి పాపములు, కాళ్ళు కింద పెడితే ఏ విధంగా పాపాలు మురికి అంటుకుంటుందో ఆ విధంగా కలిగే పాపాలన్నీ నిత్యము ఆ వాక్యం అనే నీటితో కడుక్కుంటూ పాపం లేని వారంగా పరిశుద్ధులంగా మనం ప్రవేశిస్తేనే ఆయనలో పాలు కలిగి ఉంటాం. हम पवित्र हैं, लेकिन हमारे जो पाँव हैं और बारंबार हम रखने के कारण, मलिन होने के कारण, हम जो उसके वचन का जो सोता से हमको जब हम बारंबार जब हम उसको धोते हैं, हमारे जीवन को हम ठीक ठाक कर सकते हैं. We are all saints, no doubt about it. But as we walk in this world, we are diluted. We are made dirt is come upon us. So we have to wash ourselves in the Word of God so that we may cleanse ourselves. ఇదంతా ప్రభు ఇచ్చినటువంటి నిత్య జీవ మార్గము. ये सारे चीज प्रभु यीशु मसीह का जो नित्य जीवन देने का एक राज्य के बारे में है. All these are none other than the living, the everlasting life of the Lord is speaking to us. ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి అనుభవము. ये आत्मिक जीवन में हर एक व्यक्ति का जो अनुभव इस तरह से होना चाहिए. Every believer should have such an experience in their life. సమరయ స్త్రీ ఒకసారి ఆత్మీయ అనుభవాన్ని, ఆ జీవజలాన్ని త్రాగి తాను తగ్గించుకుంటా ఉంది. అందరి ముందు చెప్తా ఉంది, నేను చేసినవన్నీ ఏం చేసావు మనవు, నాకు 5 పెనిమిట్లయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి, సువార్త ప్రకటిస్తా ఉంది, ప్రభువుని గణపరుస్తా ఉంది, మెస్సయ్యను చూపిస్తా ఉంది. ఈ రీతిగా జీవించడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచి ఉంటున్నాడు. हाँ, सामरी स्त्री जिस तरह से उस सोते से पीने के बाद उसको किस तरह से उसको बताती है कि वो उस व्यक्ति ने मेरे को कहा कि मैं 5 के साथ रह चुकी हूँ, अब जो भी है वो भी मेरे साथ नहीं है. इस तरह से वो सुसमाचार वो बांट रही थी. उस तरह से आपको और मुझे भी प्रभु यीशु मसीह ने हमें चुना है. A Samaritan woman, she was cleansed by the water, living water, and she could say to them, come and see the one who told me about all those things which I am, and come and see this living water who cleansed me and driven away my thirst from myself. ఆమె వ్యర్థమైన జీవితము, పాపాత్మురాలని చెప్పబడిన జీవితము ఆశీర్వాదభరితంగా మార్చుకుంది. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి అనుభవంలో, శ్రేష్టమైన అనుభవంలో ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడిన విధంగా మార్చుకుంది. और वो जो स्त्री है, वैध और पापिनी स्त्री है, अब उसका जो जीवन बदलने के कारण इस बाइबल में वचन में उसका नाम लिखा गया है. Now that woman who was cursed, now she, by accepting the word in her life, now her name is written in the living word. మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం? और हम किस तरह से हमारा जीवन को व्यतीत कर रहे हैं? How are we living our life? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? और हमारा आत्मिक जीवन किस तरह से है? How is our spiritual life? ఆ గొర్రె పిల్ల విందులో ప్రవేశించడానికి మనం అర్హులంగా ఉంటున్నామా? वो फसा का जो पर्व है, वो जो मेमने का जो बलि के, उसमें क्या हम योग्य हैं क्या? Are we eligible to enter into the marriage supper of the Lamb? ఆయన పిలిచిన పిలుపులో ఏదైనా ఒక గొప్ప కార్యము మన జీవితంలో జరిగించిన అనుభవాలు ఉంటున్నాయా? और उसने जो बुलाहट है, उसके बुलाहट के कोई भी एक क्या हमारे जीवन में महान कार्य हमारे जीवन में है क्या? Is there found in us any great work of His calling in our lives? మనం గనుక అలా జీవించకపోతే ఒకనొక దినాన గొప్ప కార్యములు చేసిన కుటుంబాలు, జనములు, ప్రజలు దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉంటారు. अगर हम इस तरह से कार्य ना करेंगे तो हमारे सामने जो महान जो लोग हैं हमारे सामने उठाए जाएंगे. If we are not doing so, then we can find the great people of God, men
who have done such great works standing before us. అలాంటి వారి పేర్లు స్థిరస్థాయిగా రాయబడి ఉంటాయి. और उस तरह से कार्य किए हुए लोगों को उनका जो नाम कभी नहीं हिला सकता, उस तरह से लिखा हुआ रहेगा. And their names will be written forever, for eternally they will be written and standing. అలా రాయబడిన ఒక వ్యక్తి గురించి ఒక 5 నిమిషాల్లో చెప్తాను. और उस तरह का लिखा हुआ व्यक्ति के बारे में 5 मिनट में मैं आपको बताऊंगा. And such a man whose name is written, I'll be telling about him in 5 minutes. అలాంటి వ్యక్తి పర్సన్ మార్క్ 15వ అధ్యాయము, మార్క్ సువార్త मरकुस उसका 15 अध्याय, Mark's Gospel, chapter 15, verse 37. उसका 37 वचन. verse 37. 37, right? ఓకే. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. तब यीशु ने बड़े शब्द से चिल्लाकर अपने प्राण को छोड़ दिए. And Jesus cried out with a loud voice and breathed his last breath. 39. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచి చూసి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడు అని చెప్పాను. 40 వచనం. కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తుండే వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. 39 और 40 वचन. जो सूबेदार के सामने खड़े थे, और जब वे यूं ही चिल्लाकर प्राण छोड़ दिए, देखा और उससे कहा, सचमुच यह मनुष्य परमेश्वर का पुत्र था. कई स्त्री भी दूर से देख रही थी. उनमें से मरियम मगदनी छोटा. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పబడింది, సలోమి. और यहाँ पे व्यक्ति के बारे में लिखा हुआ है सलोमी. And here we see in verse 40, there is a woman who her name is Salome. సలోమి అని రాయబడింది. यहाँ पे सलोमी करके लिखा हुआ है. It's written Salome. ఈమె గురించి మనకేం తెలుసు? और ये सलोमी, इस व्यक्ति के बारे में हमको क्या जानते हैं? What do we know about this person? ఆమె సామాన్యంగా ఆమె పేరు అక్కడ రాయబడిందా? वो सामान्य रीति से यहाँ पे लिखा हुआ क्या? Was it written in a normal way? ఆమె ఎవరో తెలుసా? और वो कौन है हम जानते हैं क्या? Do we know who she was? జబదేయి అనే ఆయన భార్య. जबदी की पत्नी थी. She was the wife of Jebediah. ఆమెను జబదేయి కుమారుల తల్లి అంటారు. उसको, स्त्री को जबदिया की माता करके कहते थे. She is the mother of the sons of Jebediah. ఆమె ఎక్కడ నిలబడింది? और वो कहाँ पे खड़ी है? Where she is standing? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ప్రాణం కేక వేసి ప్రాణం ఇచ్చేప్పుడు ఆయనకి సమీపంలో దూరంగా ఉండి చూస్తా ఉంది. जब प्रभु यीशु मसीह जब कलवरी क्रूस में अपना प्राण को अर्पण करते समय दूर से खड़े होके वो देख रही थी. She was standing far from the Lord Jesus Christ, where he was crucified on the cross. సలోమి అనగా అర్థం ఏంటో తెలుసా? సమాధానము. सलोमी का अर्थ यह है कि समाधान. The meaning of Salome is peace. ఒకసారి ప్రభు యేసుక్రీస్తు ఆమె ఇద్దరు కుమారుల దగ్గరికి వచ్చి నన్ను వెంబడించండి అని అడిగాడు. और प्रभु यीशु मसीह उनके पास आके इस तरह दोनों बच्चों के सामने आके कहता है कि मेरे पीछे होलो करके कहता है. At a time, the Lord Jesus Christ came to the two sons of this person and called them to follow him. మత్తయి సువార్త 4:21-22 వచనాల్లో ఆమె కుమారులు యాకోబు, యోహాను. और मत्ती राज्य समाचार 4 अध्याय 21 और 22 वचन में उसका दोनों पुत्र थे. उसका दोनों पुत्र का नाम है याकूब और यूहन्ना. And we see here in John's Gospel chapter 4 verse 20 and 21, there we see the two brothers of James and John, who were the sons of Zebedee. ప్రభువైన యేసుక్రీస్తుకి అంతరంగంగా ఉన్నటువంటి ముగ్గురు శిష్యుల్లో ప్రాముఖ్యంగా పేతురు, యాకోబు, యోహాను. और प्रभु यीशु मसीह का भीतर में जो रहने वाले जो प्रमुख के जो चेले थे, उसमें से पतरस, याकूब और यूहन्ना. And the inner circle, the disciples who were in the inner circle, prominent person were Peter, John and James. ముగ్గురులో ఇద్దరు ఆమె కొడుకులే. और 3 में से 2 वो स्त्री के बेटे थे, पुत्र थे. And these two were the sons of this woman, Salome. వాళ్ళిద్దరూ తండ్రితో ఉండి జబదేతో ఉండి వలలు బాగు చేస్తున్నప్పుడు ప్రభు కనుక్కున్నాడు. వాళ్ళ పని చూశాడు, వాళ్ళ వలలు బాగు చేసే వాళ్ళ మనస్తత్వాన్ని చూశాడు. సంఘాలు బాగు చేయగలరు, నా రాజ్య వ్యాప్తిని వీళ్ళు సరి చేయగలరని వారిని పిలుచుకున్నాడు. और वे जबदी के जो पुत्र थे
वो नाव को ठीक कर रहे थे उसका अपने पिताजी के साथ, तब उसको उस कार्य को उसको देखने के बाद उसने प्रभु यीशु मसीह ने सोचा ये इस तरह से मेरे कलीसिया को ये ठीक ठाक कर सकते हैं करके प्रभु यीशु मसीह ने इस तरह का विचार सोचा। The Lord Jesus Christ saw them, they were mending their nets, and Lord has the clear thought that they are going to mend his fellowship, his church. So he called them to follow him. వారికి అనేక మంది జీతగంటలు ఉన్నారు. వాళ్ళు సామాన్యమైన కుటుంబం కాదు, వారు ఆస్తిమంతులు. తమ తండ్రి అయిన జబదేని జీతగంట వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మార్క్స్ 1:20లో మనం చూడగలం. और ये बात को मरकुस राचिसु में जो पहला अध्याय उसका 21 वचन में हम देख सकते हैं। उनके पास ऐसा हम नहीं कह सकते कि उनके पास कुछ नहीं था, उनके पास आस्ती, उनके पास बहुत कुछ सारा चीज उनके पास था। And we see they are not paupers, but they were very rich people. They left his father with the servants and followed the Lord Jesus Christ. తల్లి యెరూషలేములో ప్రభువుతో ఉంటూ పరిచర్య చేసే వ్యక్తిగా మారిపోయి ఉంటుంది. और उसकी जो माता है प्रभु यीशु मसीह का यरूशलेम में रहते हुए उसके पीछे हो लेने वाला जीवन उसको देखते हैं हम। And we see their mother Salome was very close to the Lord and ministering and hearing from the Lord. తన కుమారుని ప్రభుకు అప్పగించింది. और अपने पुत्र को प्रभु यीशु मसीह में अर्पण करती है। She surrendered the two sons to the Lord Jesus Christ. తను ప్రభు పరిచర్యలో ఆ స్త్రీలతో కలిసి ప్రభు పరిచర్య చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంది. और प्रभु यीशु मसीह के साथ उनके जो स्त्रियों के साथ परमेश्वर का सेवकाई करने में वो हाथ बटा रही है। Among other women, she is also joining with the Lord Jesus Christ to minister to him. ఎలాంటి కుటుంబం అది? वो परिवार किस तरह का परिवार है? What kind of family was it? వారి వ్యాపారాలు ఏమైపోయి ఉంటున్నాయి? और उनका जो व्यापार क्या हो गया है? What happened to their businesses? ఇద్దరు కుమారులు ఇద్దరిని ప్రభుకు అప్పగించేసింది. और उनके दोनों पुत्र को प्रभु यीशु मसीह को समर्पित कर दिया। She has given her two sons to Lord Jesus Christ. ఆమె కోరుతా ఉంది ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాజ్యంలో నా కుమారుడు ఒక అతను కుడి పక్కన ఒక అతను ఎడం పక్కన కూర్చోడానికి నువ్వు స్థానం కల్పించంటుంది. और वो प्रभु यीशु मसीह से ये इस तरह की विनती कर रही है, हे पिता आपके राज्य में मेरे दोनों पुत्र को एक दाहिने और आपके बाइने और उसको उनको बैठा करके उस विनती कर रही है। She made a petition with the Lord Jesus Christ to let one of his son to sit on his right and another on the right and the left. అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు, నేను త్రాగే గిన్నెలోంది మీరు త్రాగలరా అని ప్రభు అడుగుతుంటున్నాడు. और प्रभु यीशु मसीह कहता है, हे माता तू क्या कह रही है, तू जानती है जो जल मैं पी सकता हूँ उसको आप नहीं पी सकते करके कहता है। The Lord Jesus Christ said unto her, woman, you do not know what you are seeking. Can you drink of the cup which I am drinking of? మేము త్రాగలమని చెప్పారు వాళ్ళు. और वो कह रहे थे कि हम पी सकते हैं करके कहते हैं। And she replied that we can. దాని పర్యవసానంగా యాకోబు మరి ఖడ్గంతో చంపబడ్డాడు. हाँ, इसके कारण पे याकूब को वहाँ पे देखा जाएगा तो वो मारा गया। We see as a result of that ministry, we see James was beheaded. అపొస్తలుల కార్యం 12:1-2 వచనాల్లో యాకోబు ఖడ్గంతో చంపబడినని రాయబడుతుంది. और हम देखेंगे प्रेरितों के काम 12 अध्याय के पहला वचन में वहाँ पे याकूब मारा गया करके यहाँ पे लिखा हुआ है। Acts. అపొస్తలుల కార్యము 12:1-2 వచనాలు చదివితే తెలుస్తుంది. In Acts of Apostle chapter 12 verse 1 and 2, if you see there, we see that James was beheaded by the sword. రెండవ హతసాక్షిగా యాకోబు మారి ఉంటున్నాడు. और दूसरा हतसाक्षी के रूप में यहाँ पे याकूब मारा जाता है। Here we see James being martyred as a second in line. తన చిన్న కుమారుడు యోహాను పద్మాసు దీపంలో ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, కేవలం నీళ్ళే కనబడుతుంటాయి, ఒక ద్వీపంలో తీసుకెళ్ళి పెట్టారు. ముసలివాడు వృద్ధాప్యంలో ఉండగా అక్కడ పెట్టారు. ఆయన ఏ విధంగా చనిపోయాడు అనేక విధాలుగా ఊహాగానాలు చెప్తుంటారు. ఆయన సజీవంగానే ఎత్తబడి ఉన్నాడేమో, లేదా సలసలగాగే నీళ్ళలో వేశారేమో. ఆయన ఏ విధంగా చనిపోయాడు ఎవరికి తెలియదు. ఆ ఒంటరి వాడిని చేసి దూరంగా పడేసిన ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను ప్రభుకు అప్పగించి ప్రభు కేక వేసినప్పుడు అక్కడ నిలబడి పరిచర్య చేస్తూ తన జీవితాన్ని సాగించింది. అలాంటి కుటుంబాలు, అలాంటి సాక్ష్యాలు ఒక దినాన ప్రభు దగ్గర నిలబడినప్పుడు నేను మన కుటుంబాలు ఏ విధంగా ఈ భూమి మీద ఉంటున్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
इस तरह के जो उसका जो दोनों दूसरा जो पुत्र है जो यौना और दूतों के साथ दूर में वहाँ पे उसको उठाया गया और वो इस तरह से हम कह सकते हैं वो प्रभु यीशु मसीह में बुलाया गया और उठाया गया और उनका जो जीवन जब देखा जाएगा तो कितना ही बहुमूल्य था और कितना मुख्य चीज़ था। लेकिन आज के समय पे आपका जीवन हमारा जो परिवार है किस तरह से हम हमारा जीवन को हम किस तरह से प्रभु यीशु मसीह को हम हमारा जीवन को हम अर्पण कर रहे हैं। And his second brother, John, who was he kept in the Isle of Patmos, he was kept all around him. He could see only water. He was kept there. Some say that he was lifted up as he was, or some say that he was died there itself, not knowing what happened to him. But we see this family sacrifice so much for the Lord, and in the living, when we see in the kingdom of God, if they are standing a testimonial life, Lord is lifting them forever and ever in the heavenly kingdom. ఆ పరలోక రాజ్యములో ఆ మహాపట్నంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. వాక్యం అని పేరు కలిగి ఉంటున్నాడు. సమరయ స్త్రీని పిలిచినట్టు నిన్ను నన్ను పిలిచాడు. మన దాహము మన పాప దాహంతో ఉండగా మన పాపము నుండి విడిపించి మనకి ఆత్మీయ నేత్రములు తెరిచాడు. మనకి జీవజలం అనుగ్రహించి ఉంటున్నాడు. అలాగే కాదు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉంటున్నాడు. దినము మన పాపములు కడగబట్టకు ఆయన వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచి మన పరిశుద్ధ జీవితంలో సాగిస్తుంటున్నాడు. మనం సాక్ష్యం కలిగి జీవించాలి. మనం మన జీవితంకు ఒక సార్థకత చూపిస్తూ సలోమి వలె ఆయన ముందు నిలబడాలి. और वो जो प्रभु यीशु मसीह जो स्वर्ग में श्वेत घोड़े से जो जीवन व्यतीत करता था वो इस धरती पे आया। जिस तरह से वो सामरी स्त्री के पास आकर उसको बुलाया उसी तरह से आपको और मुझे भी बुलाया और प्रभु जी ने हमारे उसी राज्य में परमेश्वर ने हमको अगुवाई कर रहा है और चला रहा है। तो हमारा भी जीवन इसी तरह से अगुवाई हमारा जीवन बढ़ता रहना चाहिए। जिस तरह से सलोमी का जो जीवन था उस तरह का जो अर्पण का जो जीवन हमारा भी होना चाहिए। The Lord Jesus, who was riding on a white horse, he came down to this earth and showed her that woman, a Samaritan woman, her sins, and she could realize, and the Lord enabled to walk worthy of his calling and live a testimony life. So we have to examine ourselves and be a testimony in our lives also. ఆ జబదయి కుమారుల తల్లివలే నీవు కూడా నీ కుమారులను నీ బిడ్డలను ప్రభుకి ఇవ్వగలవా? क्या आप जबदली के जो पुत्र के दोनों पुत्र को जिस तरह से अर्पण कर लिए क्या आप और हम किस तरह से उस तरह से हम अर्पण कर सकते हैं क्या? Can you offer your two sons or surrender your two sons to the Lord as the wife of Zebedee has done? ఆ తల్లి వలె సమర్పణ కలిగి ఆయన పరిచర్యలో ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రాణం విడిచినప్పుడు సాక్ష్యం ఇస్తూ అక్కడే నిలబడి దానికి నేను సాక్షిని చెప్పగలిగే విధంగా సిలువ దగ్గర నీ జీవితాన్ని కొనసాగిస్తూ పరిచర్యలో గడపగలవా? क्या उसकी जो माता किस तरह से सेवकाई को करते हुए जब प्रभु यीशु मसीह जब कलवरी क्रूस में जब अपना प्राण छोड़ते समय वो खड़े होकर देखते हुए अपना जिस तरह से गवाही दे रही है कि जो उस समय पे मैं थी, क्या हम उस तरह से हमारा जीवन को हम वहाँ पे व्यतीत कर सकते हैं क्या? As that mother, that Salome, when the Lord Jesus Christ cried out loud and gave up his ghost, at that time she was living, standing there ministering as a living testimony. Can we be found in that way? సమర్పణ కలిగి గురి కలిగి ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించడం గాక. समर्पण करते हुए हमारा जो गम्य गोल के अनुसार हमारा जीवन व्यतीत करने पाए। Offering our lives to the Lord as a living sacrifice to the Lord, let us live a testimonial life. We thank God for the word of God. परमेश्वर ने जो वचन दिया उसके लिए परमेश्वर का धन्यवाद हो। దేవునికి వందనస్తులము. దేవుడిచ్చినటువంటి వాక్యమును బట్టి Let's take a promise for this week and then we'll close with prayer and benediction. आज की सभा का अंतिम के लिए आज हम एक प्रतिज्ञा लेंगे, उसके बाद इस सभा को हम समाप्त करेंगे। ఈ వారము కొరకైనటువంటి వాగ్దానం తీసుకొని ఈ యొక్క ఈ యొక్క దినాన్ని మనం ముగించుకుందాం. Psalm 102 verses 27 and 28. भजन संहिता 102 और 27 और 28 वचन। కీర్తనలు 102, 27, 28 వచనాలు. But thou art the same, and thy years shall have no end. The children of thy servants shall continue, and their seed shall be established before thee. परंतु तू वही है और तेरे वर्ष का अंत नहीं होने का। तेरे दासों की संतान
बनी रहेगी और उसका वंश तेरे सामने स्थिर रहेगा। కీర్తనలు 102, 27, 28 వచనాలు. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సమస్యలకు అంతం లేదు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధి స్థిరపరచబడును. In the opening, we told that God remains same. और परमेश्वर ने हमको इस पाप के बारे में ये स्मरण दिला रहा है। In the opening, we said God is same. ఆరంభమే ప్రభు. आरंभ के दिनों में परमेश्वर ये चीज़ों को स्मरण दिला रहा है। आरंभ के समय में हम बोला था आरंभ के समय में भी और अभी भी प्रभु एक समान है. ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Yeah, that's what the promise also. Let's claim and he will establish us. इस तरह का प्रतिज्ञा परमेश्वर हमें दे रहा है, ये हमारे जीवन में पूरी होने पाए। కాబట్టి దేవుడు ఇటువంటి వాగ్దానము మనకి ఇస్తుంటున్నాడు. ఈ వాగ్దానము మనకి జీవితాల్లో నెరవేరును గాక. ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। Our gracious God, Heavenly Father, thank you and praise you for this day. Thank you for your faithfulness. Thank you for your love. Thank you for your care. Thank you for your compassion. Thank you for your precious word for this day. You have been so gracious in helping us to understand. Helped us to, Lord, understand about great sacrifice on the cross, which you given unto us, that we could able to come with a boldness to worship and praise you, because you have cleansed our sins, you have forgiven our sins, you have taken away our iniquities. We thank you and praise you, for which, Lord, you came down from your heaven and given that opportunity to, Lord, enter into that my premises, that Father who had, Lord, seated on the throne of grace, who is seated on the throne of grace, where we can come to you through Lord Jesus Christ with a boldness, with access. We thank you and praise you for your great sacrifice. And this day also you helped us to understand how the people, Lord, in the past sacrificed their life and, Lord, given that entire life for thee, for thy great cause, reminding us that we also, to that extent, submitting ourselves and, Lord, helping that others to know you as a personal Savior. Whatsoever the situation puts us, help us that we may focus, we may remain same. The Lord Jesus Christ, the Word of God, may in and through flow, that it may be known to others also. Bless this hour, bless this time also. Bless the promise which is from Psalm 107 verses 26 and 27. Lord, bless that promise also. You remain same. The situation goes here and there. We have been perplexed, we have been, Lord, troubled because of the situation, but God remains same. Thy years has no end. So, Lord, everlasting to everlasting, you are the God. We thank you and praise you for all these promises, your faithfulness, and watch over us and guide us. Sick and suffer may be touched and heals those who are having trouble and financial issues. We pray for them also. God may relieve from that sickness and financial problem. Peace may be brought into the midst of the families, and oneness and unity may be found in the midst of the dear ones also. So the churches and, Lord, families and the individuals may be established. Thank you and praise you for this provision you have given us, that we could able to do with much limitation. God may take further and establish those things which is head of us also. Committing everything loving care. Thank you for the servants who could able to help in this ministry. Bless them. Those who have taken part, God richly bless them also. Those who are listening, those who are going to listen, help them, Lord, to understand properly, so that these words may continue to work in their life also. Committing everything the loving care, asking this prayer in the name of Lord and Savior Jesus Christ. Amen. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Ghost rest and abide with us both now and forevermore. Amen.